హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను. అందుకొరకు బాణీలో ఒక స్పూన్ నువ్వుల నూనె వేసుకుని దాంట్లో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి, 2 పండు మిర్చి వేసాను. అవి కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో 3 స్పూన్లు నువ్వులు వేపుకుని పక్కన పెట్టుకున్నాను. అదే బాణీలో 2 స్పూన్లు నూనె వేసుకుని బీరకాయ తొక్క ఒక నిమిషం మగ్గిన తర్వాత 3 టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసానండి. ఎందుకంటే తొక్క తీయడానికి మెత్తగా అయ్యాక తొక్క వేరు చేయడానికి. 1 స్పూను ఉప్పు వేసాక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి వేసి దాన్ని మగ్గనిచ్చాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, టమాటా నుంచి తొక్క వేరైపోతుంది. వాటిలన్నిటి తొక్క మొత్తం ఆ ముక్కలన్నిటికీ టమాటా నుంచి తొక్క తీసేసి ప్రక్కన పెట్టాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కొంచెం మగ్గిన తర్వాత. ఈ తొక్క తీసేసిన తర్వాత మొత్తం సాఫ్ట్ అవ్వడానికి మళ్ళీ ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టుకొని చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపులన్నీ ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ తొక్క అలాగే టమాటా అంతా చాలా సాఫ్ట్గా అయిపోయింది. దాన్ని మెత్తగా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి కొంచెం గట్టిగా వచ్చింది. ఇప్పుడు దీనికి తాలింపండి. ఒక 3 స్పూన్లు నువ్వుల నూనె వేసుకొని దాంట్లో వెల్లుల్లి రబ్బలు ఒక 5-6 అవి కొంచెం వేగిన తర్వాత పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి చక్కగా స్మెల్ వస్తుందండి తాలింపు. ఈ పచ్చడి దాంట్లో వేసేసుకోవడమేనండి. ఒక 2-3 రోజులు, ఒక 4-5 రోజులు, ఒక వారం అయినా ఉంటుందండి. ఇది ఇంత గట్టిగా ఉంది కదా పచ్చడి, అందుకని కొంచెం నేను 4 స్పూన్లు నీళ్లు మరిగనిచ్చి ఆ వేడి నీళ్ళు ఈ పచ్చడిలో కలిపాను. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాకి కొంచెం చక్కగా ఉంటుంది, ఇంత గట్టిగా ఉంది కనుక. తర్వాత ఈ నీరంతా చక్కగా కలిపేసిన తర్వాత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవడమే.